గత 3-4 సంవత్సరాలుగా టీవీ ఛానల్స్లో, వార్తాపత్రికలలో, సోషల్ మీడియాలో, బ్యాంకింగ్ సర్కిల్స్లో, ప్రభుత్వ రంగంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ మాట్లాడుకునేటువంటి దాంట్లో భారతదేశంలో ప్రముఖంగా వినపడుతున్నటువంటి కొన్ని పేర్లు అంటే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకోండి, ఒక పెద్ద లిస్ట్. వీళ్ళందరూ కూడాను బ్యాంకింగ్ రంగానికి, బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా చేసింది ఏంటి అంటే లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని ఆ బ్యాంకుల్ని ముంచేసి విదేశాలు పారిపోయి బ్యాంకులకు డబ్బులు కట్టకుండా బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తుల లిస్ట్ అన్నమాట. ఇందులో ఇప్పుడు మనం ప్రముఖంగా డిస్కస్ చేస్తున్నటువంటి వ్యక్తి నీరవ్ మోడీ. ఈ నీరవ్ మోడీ అనేటువంటి వ్యక్తి యొక్క పూర్వాపరాల గురించి చెప్పుకునేటువంటి ముందు ఇతని గురించి ఈ సందర్భంలో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అనేసి అంటే ఈ మధ్య అంటే జస్ట్ ఒక 1 or 2 days బ్యాకే లండన్లో ఉన్నటువంటి ఒక కోర్టు వాళ్ళు ఈయన బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే, అంటే గతంలో కూడా 3-4 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు, జైల్లో పెట్టున్నారు కాబట్టి ఆయన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేశారు. చివరికి అల్టిమేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇంటర్పోల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేసిన దాని మీద వాళ్ళు నువ్వు భారతదేశానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి నిన్ను మా దేశంలో నుంచి గెంటేస్తున్నాము అని, ఎక్స్ట్రాడిక్షన్ అంటారు దాన్ని, గెంటేస్తున్నామని నీరవ్ మోడీని లండన్ నుంచి గెంటేశారు. అతను లండన్ ఎందుకు పోయాడు అనేటువంటిది చెప్పుకుందాం. నీరవ్ మోడీ అనేటువంటి ఈ వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి సూరత్లో డైమండ్స్ని తీసుకొని వచ్చి, రా డైమండ్స్ని తీసుకొని వచ్చి కటింగ్ చేసి, పాలిష్ చేసి, నగలు తయారు చేసి బాంబేలో, ఢిల్లీలో, లండన్లో, హాంకాంగ్లో, దుబాయ్లో, న్యూయార్క్లో, బీజింగ్లో ఇట్లాంటి ప్రదేశాలన్నింటిలో కూడాను షోరూములు ఓపెన్ చేసి నగల వ్యాపారం చేయడం అనేటువంటిది ఇతని వ్యాపారం. అయితే ఇతను బెల్జియంలో పుట్టి పెరిగి ఒక మంచి బిజినెస్ స్కూల్లో చదివి దాని తర్వాత 1989లో ఇండియా వచ్చి 1998లో ఫైర్ స్టార్ అనేటువంటి కంపెనీ పేరుతోటి డైమండ్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. అయితే ఒక 10-12 సంవత్సరాల్లోనే ఇతనికి ఏ పరిస్థితి వచ్చింది అనేసి అంటే విదేశాలు దొంగతనంగా పారిపోయి, ఫేక్ పాస్పోర్ట్ తోటి దొంగతనంగా భారతదేశాన్ని వదిలిపెట్టి పారిపోయి లండన్లో తలదాచుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 13,600 కోట్ల రూపాయలకి ముంచేశాడు. ఎప్పుడైతే ఈ విషయం అనేటువంటిది బయటకు వచ్చిందో నన్ను అరెస్ట్ చేస్తారు, ఉరిశిక్ష దాకా పోతుంది, చేసింది తప్పు, ఇది పెద్ద ఫ్రాడ్ అని తెలిసి చెప్పా పెట్టకుండా దొంగ పాస్పోర్టులను కూడా సృష్టించుకొని లండన్ వెళ్ళి 2 సంవత్సరాల పాటు అక్కడే తిరిగాడు. సరే, చివరికి ఎలాగోలాగా సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. సిబిఐ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ వాళ్ళు పట్టుకున్నారు. ఇంటర్పోల్ అంటే ప్రపంచ పోలీస్ వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి చాలా వ్యవహారాలు జరిగాయి. 2016 దగ్గర నుంచి కూడా చాలా వ్యవహారాలు జరిగిన తర్వాత ఫైనల్గా లండన్ కోర్టు వాళ్ళు అతన్ని లండన్ నుంచి గెంటేశారు. అలా మళ్ళీ ఇండియాలో వచ్చాడు అన్నమాట. ఇతను చేసినటువంటి వ్యాపారం ఏంటంటే రా డైమండ్స్ని, ప్రపంచవ్యాప్తంగా దొరికేటువంటి రా డైమండ్స్ని తీసుకొని వచ్చి, అంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి, చైనా నుంచి, రష్యా నుంచి, కజాకిస్తాన్ ఇట్లాంటి దేశాల నుంచి తీసుకొని వచ్చి వాటిని చక్కగా పాలిష్ చేసి, కట్ చేసి, బంగారు నగలలో పొదిగి షోరూమ్స్లో పెట్టి ప్రపంచవ్యాప్తంగా అమ్మడం అనేటువంటిది మొదలుపెట్టాడు ఆయన. దీనికోసం ఏం చేశాడంటే లక్షల కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ చేయడం, ఫిలిమ్స్ తీయడం,
హాలీవుడ్ యాక్టర్స్ తోటి, బాలీవుడ్ యాక్టర్స్ తోటి, ఇట్లాంటి వాళ్ళందరితోటి కూడాను అడ్వర్టైజ్మెంట్స్ చేయించడం మూలకంగా హెవీగా అన్నెసెసరీగా ఖర్చులు పెట్టేశాడు. ఆ ఖర్చులకి బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బులన్నీ కూడాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర తీసుకున్నాడు. అది కూడా ఎక్కడ, పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సంబంధించినటువంటి బ్రాడీ హౌస్ అనేటువంటి బ్రాంచ్. ఇది బాంబేలో బాంబే ఫోర్ట్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఆ బ్రాంచ్ నుంచి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేటువంటి వ్యవస్థ ద్వారా 13,700 కోట్ల రూపాయలు తీసుకొని దుర్వినియోగం చేశాడు. బ్యాంకింగ్లో ఏమవుతుందంటే, మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ కనుక పెట్టుకోవాలి అంటే 5 ఏళ్లకో 7 ఏళ్లకో 10 ఏళ్లకో టర్మ్ లోన్ తీసుకుంటాం. అది క్వార్టర్లీ బేసిస్ మీద కానీ మంత్లీ బేసిస్ మీదనో హాఫ్ ఇయర్లీ బేసిస్ మీదనో కడుతుంటాం. అంటే ఇది ల్యాండ్ కొనడానికి, ఫ్యాక్టరీ బిల్డింగ్స్ కట్టడానికి, మిషనరీ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇట్లాంటి వాటన్నిటికి. ఇవి కాకుండా రా మెటీరియల్ కొనుక్కోవడానికి ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ తీసుకుంటాం. ఇలాగే బ్యాంక్ గ్యారంటీస్ తీసుకుంటాం, లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకుంటాం, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకుంటారు. ఇవన్నీ మామూలుగా జరిగాయి. కానీ ఇతను ఉపయోగించినటువంటి పద్ధతి ఏమిటి అనేసి అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటే ఏంటంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు, ఈయన మాకు చాలా ఓల్డ్ కస్టమరు, చాలా మంచి కస్టమరు, నీతిపరుడు, నిజాయితీపరుడు, చక్కగా వ్యాపారం చేస్తాడు, జిఎస్టీ కడతాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, ఇతను చాలా మంచి వ్యక్తి అని అతనికి ఒక సర్టిఫికెట్ ఇస్తారనమాట. దాన్ని లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటారు. ఇతను ఏం చేసేవాడంటే, ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ని తీసుకెళ్ళి విదేశాల్లో రా మెటీరియల్ కొంటాను అని చెప్పి ఇక్కడ బ్యాంక్ వాళ్ళకి చెప్పి, ఆ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకెళ్ళి విదేశాల్లో ఉన్నటువంటి మన ఇండియన్ బ్యాంక్స్ అంటే ఏంటి, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా కాకుండా కొన్ని విదేశీ బ్యాంకులు కూడా, అంటే ఇది హెచ్ఎస్బిసి లాంటి విదేశీ బ్యాంకులు, హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంక్ లాంటి, అమెరికన్ ఎక్స్ప్రెస్, అలాంటి బ్యాంక్స్లో కూడాను ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ముడి సరుకు అయినటువంటి రా డైమండ్స్ని కొనలేదు, దాన్ని ఇండియాకి తీసుకురాలేదు, వాటిని కటింగ్ చేయలేదు, పాలిష్ చేయలేదు, షోరూమ్స్లో పెట్టి అమ్మలేదు. మరి 13,700 కోట్ల రూపాయలనేది ఏం చేశాడు అంటే తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిటీస్లో, టౌన్స్లో ఆస్తులు కొనుక్కోవడానికి ఉపయోగించుకున్నాడు. వ్యాపారం చేయడానికి అని చెప్పి తీసుకున్న డబ్బులు ఆ రకంగా ఉపయోగించుకున్నాడు. ఇది పచ్చిగా బ్యాంకును మోసం చేయడం. కానీ విచిత్రం ఏంటంటే, అసలు ఈ బ్యాంకు వాడు ఎలా ఇచ్చారు దీన్ని? బ్యాంకింగ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనే ఒక పద్ధతి ఉంటుంది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, సిబిఎస్ అంటారు. అంటే ఏంటంటే, ఒక సామాన్యమైనడికి తెలిసే విధంగా కానీ చెప్పాలంటే, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు అదేమవుతుందంటే, మీ అప్లికేషన్ అనేటువంటిది కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్తుంది. అందులో మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ అడ్రస్, ఇలాంటివన్నీ కూడా మా సిస్టంలో ఎంటర్ అవుతాయి. మీరు పెట్టినటువంటి తాకట్టు పెట్టినటువంటి బంగారము, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్స్, అంటే ఏంటి, 4 గాజులు ఉన్నాయి, 2 చైన్లు ఉన్నాయి, 4 కమ్మలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. వాటి వెయిట్, వాటి వాల్యూ రికార్డ్ అవుతుంది ఆ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో. దాని తర్వాత నీకు లోన్ ఇస్తారు. నీకు లోన్ అనేటువంటిది నీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే సేవింగ్స్ బ్యాంక్కి క్రెడిట్ చేస్తారు. ఇది నార్మల్గా బ్యాంక్ సిబిఎస్లో జరుగుతుంది. మీరు సేవింగ్స్ బ్యాంక్లో నుంచి డబ్బులు డ్రా చేసినా సిబిఎస్లోకి వెళ్తుంది, సేవింగ్స్ బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేసినా సిబిఎస్లోకి వెళ్తుంది. క్యాష్ క్రెడిట్ అకౌంట్ కనుకుంటే అందులో నుంచి మీరు జీతాలు ఇవ్వడానికి డబ్బులు డ్రా చేసినా, వేరే వాడి దగ్గర ఎవడన్నా ముడి సరుకు కొంటే వాడికి పే చేసినా, XYZకి, అప్పారావుకి, సుబ్బారావుకి, అదంతా కూడా ఎంటర్ అవుతుంది. చేసేటువంటి ప్రతి పని కూడాను ఈ కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఇతను తెలివిగా ఏం చేశాడంటే, అక్కడ ఉండేటువంటి ఒక 2 ఆఫీసర్స్ని, ఎంప్లాయీస్ని పట్టుకొని వాళ్ళకి అండర్ ద టేబుల్ లంచం ఇచ్చి ఆ కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ కాకుండా చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో కూడాను ప్రధానంగా ఎంటర్ అయినటువంటి వాళ్ళు, ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర నుంచి కింద క్లర్క్ వరకు ఇన్వాల్వ్ అయింది. అంటే బ్యాంకులో పనిచేస్తున్నటువంటి పైనుంచి కింద వరకు ఎంప్లాయీస్ అందరికీ కూడాను ఈ వ్యవహారం అనేటువంటిది 2011వ సంవత్సరం నుంచి తెలుసు.
అంటే అతను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడో చూడండి, ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ ఇలాగే చేస్తూ ఉంటారు. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులలో ఒక ప్రధానమైనటువంటి ఆఫీసర్ ఎవరయ్యా బాబు అంటే గోకుల్నాథ్ శెట్టి. ఇతను డిప్యూటీ మేనేజర్గా ఉన్నాడు. అతని కింద ఇంకొక క్లర్క్ అనేటువంటి అతను ఎవరైతే ఉంటాడో ఈ గోకుల్నాథ్ శెట్టి చెప్పినటువంటి దాని ప్రకారం అతను సిస్టంలో ఎంటర్ చేశాడు. ఈయనేమో అప్రూవల్ ఇచ్చేశాడు. ప్రింట్అవుట్ తీసుకున్నారు. బ్యాంకుకి సంబంధించినటువంటి లెటర్ హెడ్ మీద ప్రింట్అవుట్ తీసుకున్నారు. సైనింగ్ అథారిటీ ఆయనే కాబట్టి ఆయన సైన్ చేశాడు, సీల్ చేశాడు. నీరవ్ మోడీకి ఆయన అసిస్టెంట్స్ బ్యాంక్ ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇది కోర్ బ్యాంకింగ్ సిస్టంలో ఎంటర్ కాలేదన్నమాట. విచిత్రం ఏంటంటే 2011 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది ఏది కూడాను కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంటర్ కాలేదు. కానీ ఇదే పంజాబ్ నేషనల్ బ్యాంకు చాలా గొప్ప బ్యాంకు, కంప్యూటర్ సిస్టమ్స్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తాయి, వీళ్ళ దగ్గర ఇంటర్నల్ ఆడిట్ బ్రహ్మాండంగా ఉంది, స్టాట్యూటరీ ఆడిటర్స్ కూడా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు చాలా చక్కటి బ్యాంకు, చాలా మంచి బ్యాంకు, చాలా చక్కటి బ్రాంచ్ అని చెప్పి సర్టిఫై చేశారు. ఇంత చేటు ఈ 2011 నుంచి 2016 వరకు బ్రహ్మాండంగా సర్టిఫై చేసినటువంటి బ్యాంకు. భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత 2వ పెద్ద బ్యాంకు. ఇంత చేటు ఉన్నటువంటి పేరున్నటువంటి ఈ బ్యాంకుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన బ్యాంకులో ఈ విధంగా జరిగిందన్నమాట. కేవలము ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా. పాపం వీడియో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ డేటా ఎంట్రీ అనేటువంటిది ఎవరైతే చేస్తున్నాడో పాపం అతను ఫస్ట్ ఉద్యోగం ఉంటుంది బ్యాంకులో. పాపం అతను క్లర్క్, అతను ఎంటర్ చేశాడు. ఈ గోకుల శెట్టి ఏమో చెప్పాడు, అతనేమో ఎంటర్ చేశాడు, అతనేమో గోకుల్ శెట్టి ఏమో అప్రూవ్ చేశాడు, ప్రింట్అవుట్ తీసుకున్నాడు. చివరికి సిబిఐ వాళ్ళు కొత్తగా బ్యాంకులో ఉద్యోగంలో జాయిన్ అయిన ఫస్ట్ ఉద్యోగం అవుతుంది అతను కూడా అరెస్ట్ జైల్లో పెట్టారు. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇందులో ఉషా అనంతకృష్ణన్ అనేటువంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారంటే మేనేజింగ్ డైరెక్టర్ ర్యాంక్లో ఉన్నారు. అంటే ఆడిటర్స్కి తెలుసు, ఇంటర్నల్ ఆడిటర్స్కి తెలుసు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి తెలుసు, మేనేజింగ్ డైరెక్టర్కి తెలుసు, బ్యాంకుకి సంబంధించిన మిగిలిన డైరెక్టర్స్కి తెలుసు, కంకరెంట్ ఆడిటర్స్కి తెలుసు, అందరికీ ఈ విషయం తెలుసు. ఏం తెలుసు వాళ్ళకి? ఇది కోర్ బ్యాంకింగ్ సిస్టంలో ఎంటర్ కాలేదన్న సంగతి అందరికీ తెలుసు. అందరూ కూడాను నెగ్లెక్ట్గానే ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడాను కాస్త కూస్త ముడుపులు ఇచ్చాడు. ఆ ముడుపులు ఎంత ఇచ్చాడని చెప్పి చూస్తే ఒక్కొక్కళ్ళకి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చాడు. అది కూడా ఎక్కడ తెలిసింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీడి ఆదాయం ఎంత, వీడికి ఉన్న ఆస్తుల విలువ ఎంత అని చెప్పి లెక్క చూసినప్పుడు కోట్ల కొద్ది రూపాయల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. అక్కడ దొరికిపోయారు అన్నమాట వీళ్ళు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వీళ్ళు లంచాల రూపంలో ఇచ్చినటువంటి. దీని మూలకంగా అల్టిమేట్గా ఏం జరిగింది? 13,700 కోట్ల రూపాయలు అనేటువంటిది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి నష్టం. ఇప్పుడు వాడిని ఈడీ వాళ్ళు వీళ్ళు అందరూ ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా కానీ మొత్తం అమౌంట్ అనేది రికవర్ కాదు. ఇది ఒక్కటే కాకుండా ఇతను ఏం చేశాడంటే కనీసము ఒక 40-50 షెల్ కంపెనీలు పెట్టాడు. షెల్ కంపెనీలు అంటే అదే మనం కామన్గా అనుకుంటామే బ్రీఫ్ కేస్ కంపెనీలు అని, అలాంటివి పెట్టాడు. అలాంటివి పెట్టి ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ని తీసుకుపోయి, అండర్టేకింగ్ తీసుకుపోయి యాక్సిస్ బ్యాంక్లో, అంటే ఇది దుబాయ్లోనో ఇంకెక్కడో ఉన్న యాక్సిస్ బ్యాంక్లో చూపించి వాళ్ళ దగ్గర ఒక 100 కోట్లు తీసుకొని ఆ 100 కోట్లు అనేది ఇంకో షెల్ కంపెనీకి ఇచ్చి, ఆ షెల్ కంపెనీ ఇంకో షెల్ కంపెనీకి ఇచ్చి, ఆ షెల్ కంపెనీ ఇంకో షెల్ కంపెనీకి ఇచ్చి, ఇలా తిప్పుతూ 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు చేశాడు. దేనికి చేశాడు అనేసి అంటే ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించుకోవడానికన్నా ఇది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ అనమాట. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. ఈ మనీ లాండరింగ్ అనేటువంటి వ్యవహారాన్ని చేశాడు. చాలా చక్కగా, చాలా ప్లానెడ్గా 6-7 సంవత్సరాల పాటు చేశాడు, అందరి కళ్ళు కప్పి. కానీ ఈ సంగతి పైనుంచి కింద వరకు అందరికీ తెలుసు. చివరికి ఇరుక్కుపోయింది ఎవరు? కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన బ్యాంక్ క్లర్క్ ఇరుక్కుపోయాడు. ఈ షో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కొత్తగా బ్యాంకుల్లో జాయిన్ అయినటువంటి క్లర్కులు కానీ, సబ్ స్టాఫ్ కానీ, ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ, మేనేజర్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సిస్టంలో ఎవడన్నా ఒక్కడు కానీ తప్పు చేశాడంటే అందరూ ఇరుక్కుపోతారు. మేనేజింగ్ డైరెక్టర్లతో సహా ఇరుక్కుపోతారు. యాక్చువల్గా ఉషా అనంతకృష్ణన్ అనే డవని డిస్మిస్ కూడా చేశారు. ఈ నీరవ్ మోడీ అనేటువంటి వ్యక్తికి స్విస్ బ్యాంకులో కూడా 4 అకౌంట్లు ఉన్నాయి. నార్మల్గా మనందరూ తెలిసిందే కదా,
మన భారతీయులు అనేక మంది స్విస్ బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటారు, అందులో దాచిపెట్టుకుంటే అంత సేఫ్టీ ఇంకెక్కడా ఉండదు. చాలాసార్లు వింటాం కదా, అందరికీ తెలిసిందే కదా, స్విస్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటారు. సరే, ఈ మధ్య తర్వాత యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్స్ ప్రకారము మన ఇండియా కూడా అందులో మెంబరు, మనం కూడా ఒప్పుకున్నాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ప్రతి సంవత్సరము కూడాను సెప్టెంబర్ మంత్లో కానీ అక్టోబర్ మంత్లో కానీ ప్రతి సంవత్సరం కూడాను ఆ స్విస్ బ్యాంక్ నుంచి వచ్చిన అఫీషియల్స్ లిస్ట్ అనేటువంటిది సీల్డ్ కవర్లో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేళ్తారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు పాస్ చేసినటువంటి ఒక రెజల్యూషన్ మేరకు. అందులో ఇతని పేరు కూడా ఉంది. అట్లా 4 అకౌంట్లు ఉన్నాయి ఇతనికి. ఆ 4 అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. లండన్ వాళ్ళేమో బయటికి గెంటేశారు. 4 సార్లు బెయిల్ అప్లికేషను రిజెక్ట్ చేశారు. ఇతను ఎంత సిల్లీగా చెప్పాడు, ఎంత తమాషగా చెప్పాడంటే ఆర్గ్యుమెంటు, మీరు నన్ను భారతదేశంలోకి వెళ్ళిపోమని చెప్పి గెంటేస్తే, నన్ను అక్కడ జైల్లో పెడితే, ఆ జైలు గోడలు సరిగా ఉండవు, బాత్రూమ్ సరిగా ఉండదు, టాయిలెట్లు సరిగా ఉండవు, టీవీ ఉండదు, నాకు మంచినీళ్ళు తాగాలంటే కూడా భయము, నాకు సరైన భోజనం పెట్టరు, అందుకని చెప్పి నన్ను అక్కడికి పంపించొద్దని కూడా చెప్పాడు కోర్టులో. దానికి లండన్ కోర్టు వాళ్ళు ఏం చేశారంటే, లండన్ కోర్టు వాళ్ళు ఒక టీంని బాంబే పంపించి ఇతన్ని ఏ జైల్లో ఉంచుతారో ఆ జైల్లో అతను ఉండేటువంటి సెల్ ఏంటి, సెల్ ఎలా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి ఒక టీము వచ్చి ఎంక్వైరీ చేసుకొని అంతా బాగానే ఉంటుందని చెప్పి కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ అతను లండన్ నుంచి గంటేశారు. ఇంకా ఇండియా రాలేదు, మోస్ట్ ప్రాబ్లీ 1 or 2 daysలో వస్తాడు. మరి ఈ కేసు పర్యవసానం ఎలా ఉంటుంది? 13,700 కోట్ల రూపాయల ఫ్రాడ్లో అంతా మటుకు రికవరీ చేయలేరు. ఈ వ్యవహారం అనేటువంటిది పైనుంచి కింద వరకు అందరికీ తెలుసు. మిస్అప్రాపరేట్ చేశాడు, చక్కగా ఎంజాయ్ చేశాడు, అత్యాశకు పోయాడు, దురాశకు పోయాడు. దానికి ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ అనేటువంటిది బలైపోయింది. మరి నేషనలైజ్డ్ బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్స్లో నుంచే కదా మీరు నేను కట్టుకున్నటువంటి 10,000, 5,000, 10 లక్షలు, 5 లక్షలు డిపాజిట్స్లో నుంచే కదా నీరవ్ మోడీకి లోన్ ఇచ్చారు. అంటే మీ డిపాజిట్ నా డిపాజిట్ పోయినట్టేగా. ఒక క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరే. దీని భారం అనేటువంటిది 130 కోట్ల మంది భారతీయుల మీద కూడా పడుతుంది. అంటే 13,700 కోట్లని 135 కోట్ల భారతదేశ జనాభా వేస్తే ఒక్కొక్కడి మీద దీని ఎంత భారం పడుతుంది చూడండి. ఈ నీరవ్ మోడీ చేసిన పని మూలకంగా, అంటే ఇది 13,700 కోట్ల రూపాయలు, ఒక్కొక్క భారతీయుడు 101 రూపాయలు నష్టపోతున్నాడు. అంటే మీలాంటి వాళ్ళ దగ్గర, నాలాంటి వాళ్ళ దగ్గర 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో పెట్టుకుని మొత్తం కూడాను పోగు చేసుకుని 13,700 కోట్ల రూపాయలు ఒడిగిపోయారు. ఈ బ్యాంకులను ముంచే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నేను ఒక చిన్న లెక్క చెప్పాను అన్నమాట. ఇదే విధంగా ఎస్ బ్యాంకును కూడా ముంచారు. ఎవరు? అనిల్ అంబానీ. 1,00,000 కోట్లకి. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 1,00,000 కోట్లు డివైడెడ్ బై 135 కోట్లు. విజయ్ మాలవ్య 9,000 కోట్లు డివైడెడ్ బై 135 కోట్లు. సుజనా చౌదరి 8,000 కోట్లు డివైడెడ్ బై 130 కోట్లు. రాయపాటి సాంబశివరావు గారు 7,000 కోట్లు డివైడెడ్ బై 135 కోట్లు. ఇలా లెక్కేసుకుంటే ఒక్కొక్క భారతీయుడు వీళ్ళు చేసిన పనుల మూలకంగా 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు నష్టపోయాం. మీరు నష్టపోయారు, నేను నష్టపోయాం. వీళ్ళ దగ్గర నుంచి రికవరీ ఎంత మాత్రం కుదురుతుంది? చాలా కష్టం. అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా బెయిల్ తెచ్చుకుంటారు, మళ్ళీ తిరుగుతూ ఉంటారు, మళ్ళీ బ్యాంకులో వీళ్ళకి లోన్లు ఇస్తారు. ఇదంతా కాకుండా విజయ్ మాలవ్య బీజేపీ ఎంపీ, ఆల్రెడీ ఫిగర్ చెప్పాను. సుజనా చౌదరి నిన్నమాడ దగ్గర టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాడు, ఆయన కూడా ఎంపీఏ. సీఎం రమేష్, ఆయన కూడా ఎంపీఏ కదా. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంపీలు. వీళ్ళందరూ కాకుండా గాలి జనార్దన్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంతకుముందు కర్ణాటకలో మినిస్టర్ కింద కూడా ఉన్నాడు. ఇటుపక్క కర్ణాటకలో, అటుపక్క ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలతోటి ఎల్లలతోటి సంబంధాలు లేకుండా మిలియన్స్ ఆఫ్ ఐరన్ ఓర్ అనేటువంటిది అడ్డగోలుగా తవ్వేసి చైనా పంపించేశాడు. ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. పాపం బంగారు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి చెప్పకూడదు తినాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆయన బీజేపీ వాడే, ఆయన కర్ణాటకలో మినిస్టర్గానే ఉన్నాడు. కర్ణాటకకి ఒకప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యడియూరప్ప కూడాను ఇలాంటి కరప్షన్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని బీజేపీ వాళ్ళు బయటికి గెంటేస్తే సొంతగా పార్టీ పెట్టుకొని మళ్ళీ తర్వాత వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు.
కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో మన్మోహన్ సింగ్ గారు అంతా కూడాను అన్యాయాలు అక్రమాలు చేసేస్తున్నాడు. 2G స్కామ్ వచ్చింది, 3G స్కామ్ వచ్చింది, కోల్ స్కామ్ వచ్చింది. ఇలాంటి స్కాములన్నీ చేశారని చెప్పే కదా కాంగ్రెస్ వాళ్ళని 44 సీట్లకు పరిమితం చేశారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళ సంగతి ఏమిటి? బీజేపీ వాళ్ళు కూడా అందరూ ఇదేగా. గాలి జనార్దన్ రెడ్డి, యడియూరప్ప, సుజనా చౌదరి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళే. అందరూ కూడా ఎంపీలు, కొంతమంది మినిస్టర్లు కూడా అయ్యారు. అంటే వాళ్ళైనా వీళ్ళైనా చివరికి అల్టిమేట్గా చేస్తుంది ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లు ప్రైవేట్ బ్యాంకుల కొంపలు ముంచి వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అరెస్టు చేస్తేనేమో బెయిల్ తెచ్చుకుంటున్నారు. జైల్లో పెట్టాలంటే కూడాను మాకు అన్ని సౌకర్యాలు ఉన్నట్టు జైలు కావాలి అంటారు. వీళ్ళ మూలకంగా ప్రతి భారతీయుడికి ఒక్కొక్కడికి 70 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల వరకు నష్టం. సో ఈ టీవీ ద్వారా, ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వీళ్ళు చేసిన పనుల మూలకంగానే బ్యాంకులు నాశనం అయిపోతున్నాయి. వీళ్ళు చేసిన పనుల మూలకంగానే మీకు నాకు అందరికీ నష్టము. వీళ్ళ మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు. కారణం ఏంటంటే వీళ్ళందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కాబట్టి. బ్యాంకుల్లో పనిచేసేటువంటి క్లర్క్స్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ, మేనేజర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పాడనో, జనరల్ మేనేజర్ చెప్పాడనో, చీఫ్ జనరల్ మేనేజర్ చెప్పాడనో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చెప్పారనో, మినిస్టర్ గారు చెప్పారనో, నీరవ్ మోడీ విషయంలో చేసినట్టు కనుక చేశారు అనేసి అంటే మిమ్మల్ని జైల్లో పెడతారు, మీ ఉద్యోగాలు పోతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనల్గా నీరవ్ మోడీ చాలా ప్రామినెంట్ వ్యక్తి అయిపోయాడు. 13,700 కోట్లు పుష్కాకి ఎంత తిరిగి వస్తాయి చెప్పలేం. కేసు ఏమవుతుంది, ఎప్పుడు తేలుతుంది, సంవత్సరాలు పడుతుంది. అట్ ది మోస్ట్ ఏం జరిగిందంటే, ఒక శుభవార్త చెప్పుకోవాలంటే, ఒక మంచి విషయం ఏం జరిగిందంటే, అట్లీస్ట్ లండన్ కోర్టు వాళ్ళు బయటికి గెట్టేశారు. నువ్వు మా దేశంలో ఉండడానికి వీలు లేదు పో అని చెప్పి గెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి బాంబే జైల్లో పెడతారు. మరి విజయ్ మాలవ్య గారి సంగతి ఏంటి? ఆయన కూడా ఇంకా లండన్లోనే ఉన్నాడు. ఆయన అసలు మీరు నన్ను బయటికి పంపించడానికే వీలు లేదు, నేను లండన్లోనే ఉంటానంటాడు. మరి కోర్టు డెసిషన్ ఏం వస్తుందో తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ నీరవ్ మోడీ. దేశవ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు ఒక 100 మందో 150 మందో కనుకుంటే మీరు నేను అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్యాంకులకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి కోసం అని చెప్పి ఈ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు కూడాను పనికిమాలిన చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పాను. ఫైనాన్షియల్ సర్వీసెస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, దాని ప్రకారము నీరవ్ మోడీ గారు ఎగ్గొట్టినటువంటి 13,700 కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులకి ఈక్వలెంట్గా మీరు నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు కనుక తీసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకుంటారట. ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది మీరే ఆలోచించుకోవాలి. గట్టిగా మాట్లాడితే దేశద్రోహులు, చీటర్సు, లూటర్సు, లూటియన్స్ ఈ పదజాలం వాడుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ద బ్యాంక్ ఎంప్లాయీస్ టు బీ ఎక్స్క్లూజివ్లీ హోల్లీ బ్యాంకు కోసమే పనిచేయండి. బట్ బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ ఎంటరింగ్ ది ఇన్ఫర్మేషన్. ప్రతి ట్రాన్సాక్షన్ కూడాను కోర్ బ్యాంకింగ్ సిస్టంలో ఎంటర్ అయిందా లేదా అనేటువంటి ప్రతి బ్యాంక్ ఎంప్లాయీ కూడా చూసుకోవాలి. మీకు తెలియకుండా కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంటర్ కాకుండా పోయి ఇలాంటి కేసులు కనుక జరిగినాయి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ను కూడా అరెస్ట్ చేస్తారు. బీ కేర్ఫుల్. గుజరాత్కి సంబంధించి, సూరత్కి సంబంధించినటువంటి వ్యాపారస్తుల్లో నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా శివ్జీ ధులాకియా అనేటువంటి డైమండ్ మర్చెంట్ కూడా ఉన్నాడు. ఇతని పేరు నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇతను కూడాను గుజరాత్ వాడే. ఆర్టీసీ బస్ ఎక్కి 1977లో కేవలం 12 రూపాయల 50 పైసలు జేబులో ఉంచుకొని సూరత్ వచ్చి ఇదే డైమండ్స్ కట్టింగ్, పాలిషింగ్, ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఇప్పుడు 1977లో. ఈరోజు అతని పరిస్థితి ఏమిటంటే 5,500 మంది ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇచ్చాడు. 2014లో, 15లో, 16లో, 17లో అతని హిస్టరీ అంతా చూస్తే కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళకి ఇంచుమించుగా 2,000 మంది ఎంప్లాయీస్కి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కట్టించాడు, గిఫ్ట్ కింద ఇచ్చాడు. కనీసం 1,500 మందికి కార్లు గిఫ్ట్ కింద ఇచ్చాడు. మరి అతను ఎలా వ్యాపారం చేశాడు? అతను గుజరాతీయే, అతను సూరత్లోనే ఉన్నాడు, అతను కూడా డైమండ్ వ్యాపారమే చేశాడు. నీరవ్ మోడీ కూడా అదే చేశాడు. కానీ ఇతని క్రెడెన్షియల్స్ ఎలా ఉన్నాయి, అతని క్రెడెన్షియల్స్ ఎలా ఉన్నాయి చూడండి. వ్యాపారం చేయడము తప్పు కాదు, బ్యాంకులో లోన్ తీసుకోవడము తప్పు కాదు.
కట్టకుండా బ్యాంకును మోసం చేసినటువంటి వాడేమో నీరవ్ మోడీ. బ్యాంకు దగ్గర నుంచి లోన్లు తీసుకొని చక్కగా కట్టి ఎంప్లాయీస్ని కన్నబిడ్డల్లా చూసుకునేటువంటి అతను ఇతను. మరి ఇద్దరు గుజరాతీలే, ఇద్దరు సూరత్లోనే ఉన్నారు, ఇద్దరు సేమ్ బిజినెస్ చేశారు, ఇద్దరికి చూడండి ఎంత తేడా ఉంది. అంటే ఒకడేమో దోపిడీ చేసి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు, ఇంకొకడేమో నీతిగా నిజాయితీగా వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. ఇది వీళ్ళిద్దరి తోడ. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ శివ్జీ ఢోలాకియా అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఇతన్ని చూసి భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడాను ఎంత నీతిగా ఎంత నిజాయితీగా వ్యాపారం చేయాలి, ఎంప్లాయీస్ని ఎలా చూడాలి, చట్టాలను ఎలా గౌరవించాలో నేర్చుకుంటారు.